ఫ్రెండ్స్, నేనైతే కనుక ఈరోజు హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీని మీకు ఫుల్గా చూపిద్దామని చెప్పి అయితే వచ్చేసాను. చూడండి, మనం ప్రజెంట్ అయితే హైదరాబాద్ హైటెక్ సిటీ ఫ్లేవర్ మీద ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్లు చూసారా ఎలా ఉన్నాయో, ఆకాశానికి అంటుకొని మరీ ఉన్నాయి. అంత హైట్ కట్టారు బిల్డింగ్లు కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి సైబర్ టవర్స్ అన్నమాట. ఫ్లేవర్ దిగుతుండగా మనకి పక్కనే కనబడుతుంటుంది. చూడండి ఎంత బాగుందో సైబర్ టవర్ వచ్చి మనకి. మనం ఫ్లేవర్ అయితే దిగిపోయాం. ఇప్పుడు హైటెక్ సిటీకి ఎంట్రన్స్లో ఉన్నాం. చూడండి, చూసారా బిల్డింగ్లు ఎలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మ్యాక్సిమం బిల్డింగ్లు అన్నీ ఒక 40-50 ఫ్లోర్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, ఎన్సిసి కంపెనీ. కేబుల్ బ్రిడ్జ్ కూడా చూడండి, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అంటారు. అది మీకు దగ్గరలో కూడా చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇదే కేబుల్ బ్రిడ్జ్. దుర్గం చెరువు అంటే బాగా ఫేమస్ అన్నమాట ఇక్కడ మనకి. ఈ బిల్డింగ్స్ అన్నీ ఎలా కట్టారేంటి నాకైతే అర్థం కాలేదు. అన్నీ కూడా ఒక 50-40 ఫ్లోర్స్ అన్నీ అబవ్ ఉన్నాయి. చూడండి, ఎలివేషన్ కూడా చాలా బాగా చేశారు. అంతా గ్లాసెస్తోనే చేశారు వల్ల చాలా అందంగా కనబడుతుంది బిల్డింగ్స్ అయితే అన్నీ కూడా. ఈ బిల్డింగ్ అయితే తలెత్తి మరీ చూడాల్సి వచ్చినంత అంత హైట్ ఉంది బిల్డింగు. చూడండి, అద్దాల మేడలు అంటారు కదా, సేమ్ అలాగ ఉన్నాయి ఇవి కూడా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఎక్కువగా వర్క్ చేసేది అందరూ ఇంకెక్కడే చేస్తుంటారు. హైటెక్ సిటీలో బాగా ఎక్కువ కంపెనీస్ ఉంటాయి అన్నమాట మనకి. మ్యాక్సిమం అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు ఈ కంపెనీస్లో ఎక్కువ. చూడండి, ఇంకా ఈవినింగ్ మనకి 5-6 ఆ టైంకి వచ్చామంటే కనుక ఇంక ఈ రోడ్డు అయితే అసలు ఖాళీ ఉండదు. ఎందుకంటే ఎంప్లాయీస్ అందరూ అప్పుడే షిఫ్ట్ అవుట్ అవుతారు కాబట్టి ఇంక ఈ రోడ్డు మొత్తం ఫుల్ అయిపోతుంది వాళ్ళతోనే. హైటెక్ సిటీ అన్నందుకు చాలా బిల్డింగ్స్ అన్నీ హైటెక్గానే ఉన్నాయి. అంతా కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ఏరియా అంతా ఎక్కడ డస్ట్ గట్ట ఎక్కడెక్కడ లేకుండా చాలా ప్రాపర్గా రోడ్స్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. చాలా హైజీనిక్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. మొక్కలు కూడా చూడండి ఎంత బాగా పెంచుతున్నారు అందరూ. ఇదైతే కనుక నాకు ఒకసారి చూసిన బిల్డింగ్ గట్రా బాబు ఎంత ఎత్తు ఆవిడ కట్టాడు, ఎలా కట్టారా బాబు అనిపించింది. ఇది మనం ప్యాక్ మేడలతో కడతారు కదా, ప్యాక్ మొక్కలతో మేడలో సేమ్ అలాగే ఉంది. కాకపోతే చాలా హైట్ ఉంది. చూస్తుంటేనే తలెత్తి చూడాల్సి మరి వచ్చింది బిల్డింగు. అది దాటి కొంచెం ముందుకు వచ్చేసరికి ఇది కూడా అలాగే కనిపించింది. ఇది కళ లేదంటే నిజమా అనిపించింది నాకైతే ఒకసారిగా చూసిన వెంటనే. చూడండి ఎంత హైట్ ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. కట్టినాడు అవడకని చాలా బాగా కట్టాడు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. హైటెక్ సిటీ అని ఆ పేరు ఊరికనే రాలేదు. ఇంత హైటెక్గా కట్టడం వల్ల వచ్చినట్టుంది ఈ పేరు కూడా, హైటెక్ సిటీ అని.
ఈ బిల్డింగ్ చూడండి ఎంత హైట్ ఉందో. మ్యాక్సిమం ఇక్కడ అన్ని బిల్డింగ్స్ కూడా ఒకే హైట్లో ఉన్నాయి. రకరకాల డిజైన్లతో డిజైన్ చేసి ఉన్నాయి. అంతా గ్లాస్ ఎలివేషన్ అయితే ఎక్కువ కనబడుతుంది మనకి చూస్తుంటే చూడండి. అలాగే ఇక్కడ నైట్ అయితే కనుక మనకి మైండ్ స్పేస్ అని ఒక ఏరియా ఉంటుంది. అది చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నంత మైండ్ స్పేస్ అనమాట. ఇది హైటెక్ సిటీలో ఉంటుంది లోపల చూడండి. నైట్ అయితే కనుక మనకి మంచి విజిబుల్ లైటింగ్ అన్నది బాగా కనబడుతుంటుంది చూడండి ఫ్రెండ్స్. దీనికి లైటింగ్ కూడా చాలా బాగా సెట్ చేశారు. సిల్వర్ కలర్లో ఉంది. నైట్ అయితే కనుక మనకి లైట్గా గోల్డ్ షేడ్ కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన ఛానల్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.